దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం అనే చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ అందరు బాగున్నారా దేవుని బిడ్డలారా? ఉదయం లేచారా? ఈ ఉదయకాల వాగ్దానం మీ గృహాల్లో మీ కుటుంబాల్లో బలాన్ని ఇస్తుందని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే సర్వ సృష్టిని సృష్టించిన దేవుడు, బలము కలిగిన దేవుడు, శక్తి కలిగిన దేవుడు, మన ఆరాధనకి యోగ్యుడు, స్తుతికి పాత్రుడు, నమ్మదగిన దేవుడు నీ కుటుంబంలో నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. రక్షణ లేని వారు ఇదే రక్షణ దినం యేసుని మీ సొంత రక్షకుడు అంగీకరించి మీ హృదయంలో యేసయ్యని చేర్చుకోండి. మీ జీవితాల్లో అద్భుతాలు చూడబోతున్నారు. కాబట్టి పాప క్షమాపణ, మారు మనసు నిమిత్తం యేసు మనకు కావాలి. నిత్య జీవం పరలోకం మనకు కావాలి. క్షమాపణ కృప ఎక్కడ ఉంటుందంటే యేసే దగ్గర ఉంది. ఈరోజు ఏది నీ మీద లేచినా, ఎక్కడ నీకేం జరిగినా నీ పక్షముగా దేవుడు ఉన్నాడనే విషయాన్ని మర్చిపోవద్దు. మరి ఈరోజు చదువుకుందాం. చక్కటి వాగ్దానం నేను చదువుతున్నాను. 32వ కీర్తన 6వ వచనం, 2వ మాట 7వ వచనం. విస్తార జల ప్రవాహములు పొరలి వచ్చినను నిశ్చయముగా అవి వారి మీదకి రావు. నా దాగు చోటు నీవే, శ్రమలో నీవు నన్ను రక్షించెదవు. ఎంత అద్భుతమైన మాట అండి. విస్తార జల ప్రవాహములు. ఇక్కడ ఒక జల ప్రవాహం దగ్గర నేను మీకు ఈ వాగ్దానం చెప్తున్నా. కుప్పబడుతుంది. విస్తార జల ప్రవాహములు వచ్చినా అవి నీ మీదకి రావట. ఎందుకంటే నీ దాగుచోటు ఆయనే, మన దాగుచోటు ఆయనే. ఆయన ఏంటంటే శ్రమ నుండి మనల్ని రక్షిస్తాడట. ఎంత అద్భుతమైన దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నాడు. విస్తారమైన పోరాటాలు, విస్తార జలము. విస్తార జలం అంటే కుప్ప కుప్ప పడుతున్న జలములో నీకు అటువంటి పోరాటాలు, సమస్యలు వచ్చినా నీ దాగుచోటు ఎవరంటే దేవాతి దేవుడే. కాబట్టి నీ మీదకి రావు. నీ శ్రమ నుండి ఆయన తప్పించబోతున్నాడు. అందుకని ఈరోజు వాగ్దానం చేస్తున్నాడు. విస్తార ప్రవాహములు వంటి శ్రమ లేచిన నేను విడిపిస్తాను, నేను తప్పిస్తాను. విస్తార జల ప్రవాహము లాంటి శ్రమ నీ మీదకి వచ్చిన నిన్ను విమోచించేదను వాగ్దానం గట్టిగా పట్టుకొని దేవుని స్తుతించండి. ఈ ప్రతి పోరాటం నీ జీవితంలో అణిచివేయబడి, ప్రతి కట్లు తెంచబడి నువ్వు గొప్ప స్థితిలోకి వెళ్ళబోతున్నావు. దేవుడు ఆ విధంగా నడిపించబోతున్నాడు. అందరం దేవుని థ్యాంక్స్ చెప్పి ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఉదయం ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకున్నారో, రక్షణ లేని వారికి రక్షణ, పాపక్షమాపణ, రోగాలతో ఉన్న వారికి స్వస్థత, వ్యాధులు ఉన్న వారికి విడుదల, అప్పుల్లో ఉన్న వారికి విడుదల, గాయాల్లో ఉన్న వారికి విడుదల, కోర్టు కేసుల నుండి విడుదల, పోరాటముల నుంచి విడుదల, అనేక బంధకముల నుంచి విడుదల. ఆ విధంగా ప్రతి బిడ్డని విడిపించండి. గొప్ప కార్యాలు చేయండి. శ్రమల్లో, నిందల్లో నుండి విడుదల. అంతేకాక ఇతర దేశాలు మా ప్రియులను కాపాడి వారిని రక్షించి వారి దేశాల్లో వారు రక్షణ పొందాలి, వారు రక్షించబడాలి. భారతదేశాన్ని రక్షించండి, ప్రపంచ దేశాన్ని రక్షించండి. నాయన సేవకులు, సంఘాలు, నాయకుల మీద కంచె ఉంచండి. ఈరోజు మ్యారేజ్ డే బిడ్డలను బ్లెస్ చేస్తూ వారు గొప్పవారు కావాలి దీవిస్తున్నాం. బర్త్డే బిడ్డలను దీవిస్తూ గొప్పవారు కావాలి. కల్వరి మినిస్ట్రీకి విరోధమైన ఆయుధాలని బ్రేక్ చేస్తూ నీ సన్నిధి మా కుటుంబానికి, మాకు, మా పిల్లలకు తోడుగుంచి వాగ్దానం వింటున్న ప్రతి బిడ్డ జీవితం దీవించబడును గాకని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. నేను నమ్ముతున్నాను ఈరోజు ఈ వాగ్దానం అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి, దేవుని స్తుతించండి. పాస్టర్ ప్రవీణ్ అని యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు కల్వరి మినిస్ట్రీ పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్లో వస్తున్న పాటలు, అక్షయ సాంగ్స్, అంతేకాక అనేక వాక్యాలు ఉదయకాలం 5 నుంచి 6 ఈవినింగ్ లైవ్ మిస్ కాకండి. ప్రతిదీ దేవుడు మిమ్మల్ని దీవెనకరంగా మార్చబోతున్నాడు. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.